పథకాలు దృష్టి మళ్లించడానికి పథకాలు అయితే ఒకటి చెప్పనన్నా, నాకు తెలిసిన మట్టికి ఇవ్వకపోవడమే మంచిది. అది ఇవ్వకపోవడమే మంచిది. ఏంటంటే ముందు అభివృద్ధి కావాలి. అది అభివృద్ధి ఉంటే ఇప్పుడు ఏముంది, 4 పనులు దొరుకుతాయి అందరికీ. జగన్ రాకముందు చంద్రబాబు 2014 నేను మన టాటా ఐసులు 2 తీసుకున్నా. అప్పుడు బాగున్నాయి కిరాయిలు కానీ ఏదైనా. జగన్ వచ్చిన తర్వాత 10 లక్షలు అప్పు అయిపోయాను నేను. ఉన్న వాస్తవం అది. ఏంటంటే ముందు ఇది లేవు కదా, ఏది అభివృద్ధి లేదు. దాని గురించి ఇక అలా ఇటు డబ్బులు తేవడం, అటు అప్పు కట్టడం. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు కూడా డబ్బులు ఒకటి వేసాడు. వాళ్ళు ఏమైంది, బాగా డబ్బులు వేయడం, జగన్ అన్న వెళ్ళి షాపింగ్లు చేయడం, అవి చేయడం చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం ఇప్పుడు కాలు చేతులు ఉన్నంత వరకు పని మనం చేసుకోవాలి. మన ఒకరి మీద ఆధారం పడకూడదు, అంతే కదా. అలా ఏంటంటే ఆడవాళ్ళు డబ్బులు వేయట్లా, డబ్బులు తీసుకొని ఏం చేస్తారు, వాళ్ళు ఉంటారు, రేపు అయిపోతాయి. రేపు మొత్తం ఇది మన ఏమంటారు, ఈ సరుకుల మీద మొత్తం వాటి మీదే పడతాయి మళ్ళీ భారం. అది ఎవరికి మనకే కదా భారం. దాని గురించి అవి ఎప్పుడేమో మంచిది. సరే వేస్తా, పిల్లలకి వేస్తాడు. అది ఎప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా మళ్ళీ సమ్మర్ తర్వాత, పిల్లలకి మట్టికి ఏడవ మట్టికి పక్కా.